హే చింతల్లి, హాయ్ చిన్నోడా. ఈరోజు మీకు ఒక బైబిల్ స్టోరీ చెప్తాను. కళ్ళు మూసుకొని హాయిగా వినండి. మీకు అర్థమయ్యేలా చక్కగా కథ చెప్తాను. వింటూ బజ్జోండి, సరేనా? ఇప్పుడు మనం వినే కథ చాలా చాలా పాత కథ. ఈ కథ ప్రపంచంలో ఏమీ లేనప్పుడు మొదలైంది. అంటే ట్రీస్ లేవు, స్టార్స్ లేవు, యానిమల్స్ లేవు, అసలు భూమియే లేదు. కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవుడు ఆ శూన్యాన్ని చూసి ఒక్క మాట అన్నారు. వెలుగు కలుగునుగాక అని. అంతే. వెంటనే సెకండ్‌లో బోలెడంత లైటింగ్ వచ్చేసింది. చీకటి మొత్తం పోయింది. దేవుడు చూసి ఇలా చేయడం చాలా మంచిది అని అన్నారు. ఆ వెలుగుని పగలని, చీకటినేమో రాత్రిగా చేశారు. అలా ఫస్ట్ డే అయిపోయింది. ఇంకా సెకండ్ డే దేవుడు ఆకాశాన్ని సృష్టించారు. స్కై అంతా బ్లూ కలర్‌లో చాలా బాగుంది. థర్డ్ డే ల్యాండ్ అండ్ వాటర్‌ని సెపరేట్ చేశారనమాట. అప్పుడు ల్యాండ్ మీదకి బోలెడన్ని ట్రీస్ వచ్చేసాయి. కొన్ని ట్రీస్‌కి వెజిటబుల్స్ ఉన్నాయి. కొన్ని ట్రీస్‌కి ఫ్లవర్స్, కొన్ని ట్రీస్‌కి ఫ్రూట్స్, ఇంకా చిన్ని చిన్ని ప్లాంట్స్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫోర్త్ డేన దేవుడు సన్, మూన్ అండ్ స్టార్స్‌ని కలుగచేశారు. సన్ ఏమో డే టైమ్‌లో, మూన్ అండ్ స్టార్స్ ఏమో నైట్ టైమ్‌లో ఉండాలి అని చెప్పారంట. దేవునికి ఇదంతా చాలా బాగుంది. ఐదవ రోజు దేవుడు వాటర్‌లో బోలెడన్ని సీ యానిమల్స్‌ని చేశారు. చిన్ని చిన్ని చేపల నుండి పెద్ద పెద్ద షార్క్స్ వరకు చేశారు. అదే విధంగా ఆకాశంలో ఎగరడానికి బోలెడన్ని బర్డ్స్‌ని కూడా చేశారు. ఇంకా భూమి మీద నడవడానికి, పాకడానికి పురుగుల్ని, ఇంకా బోలెడన్ని యానిమల్స్‌ని అంటే లయన్, టైగర్, జిరాఫీ, రాబిట్, డాగ్, క్యాట్ ఇలా చాలా యానిమల్స్‌ని చేశారు. ఇంకా సిక్స్త్ డేన దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశారు. అంటే అచ్చం తనలానే ఒక మనిషిని చేశారనమాట. ఈ 6 రోజులు ఆయన తాను చేసిందంతా చూసి చాలా హ్యాపీగా అనిపించి సెవెంత్ డే రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఏం జరిగిందని రేపు విందాం, సరేనా? ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. దేవా, నీకు వందనాలు. ఈరోజు మేము ఈ స్టోరీ విన్నాం. నువ్వు మా కోసం ఎంతో అందమైన ప్రకృతిని, జీవులను ఇచ్చావు. వీటిని కాపాడుకుంటూ, ఎప్పుడూ మేము హ్యాపీగా ఉంటూ, నీకు థాంక్‌ఫుల్‌గా ఉండడానికి మాకు హెల్ప్ చేయండి. గుడ్ నైట్ గాడ్. ఓకే పిల్లలు, మళ్ళీ రేపు ఇంకో స్టోరీతో కలుద్దాం. బాయ్. గుడ్ నైట్.